మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమందు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా మనము వెళ్ళవలసిన మార్గము ఎలా ఉంటుందో మనకు ఆలోచన ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండదు. మన జీవన విధానంలో ఎటు పోవాలి అని ఆలోచన మనం కలిగి ఉంటాం. ఎందుకంటే ఏ డెసిషన్ తీసుకుంటే మనకి ఏ మార్గం క్షేమంగా ఉంటుంది. యవనస్తులైతే మరి ముఖ్యంగా ఏది చదవడం వలన దేవుని ఆశీర్వాదం పొందుకుని వృద్ధులనికి వస్తాము. అదే ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలైతే ఇంజనీరింగ్ చదవాలా, మెడిసిన్ చదవాలా, ఇంకేవైనా కోర్సులు చదవాలా, గవర్నమెంట్ జాబ్స్ ఎదుర్కోవాలా, వీటన్నిటి నిమిత్తమై ఆలోచన చేస్తూ ఉండినప్పుడు మనము దేవుని పాదాలు ఎద్దు పెట్టినప్పుడు దేవుడు మనకి ఒక శ్రేష్టమైన మార్గాన్ని చూపిస్తాడు. శ్రేష్టమైన ఆలోచన కలిగింపజేస్తాడు దేవుడు. పెద్దవారైనా ఏ పని చేయాలన్నా మనము మన ప్రతి పనిని, ప్రతి మార్గమును దేవుని ముందు పెట్టుకున్నప్పుడు దేవుడు మనకి క్షేమకరమైన మార్గం చూపిస్తాడు. పనిలో క్షేమము దయచేస్తాడు, పనిలో ఆశీర్వాదం దయచేస్తాడు, పనిలో వృద్ధి కలుగు చేస్తాడు. దేవుని పాదాలు ఎద్ద పెట్టి మనం ముందుకు వెళ్ళినప్పుడు మన మార్గం అంతటిని ఆయన సరళం చేస్తాడు. మన మార్గం అంతటిలో ఆయన దూతలను కావలి ఉంచి మనకు తోడుగా ఉంటాం దేవుడు వాగ్దానం చేశాడు ఒక వాక్యంలో. అదే విధముగా ఇక్కడ ఒక భక్తుడు ఈ విధముగా తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవుడి మాటల ద్వారా మనల్ని కూడా దీవించును గాక. ఈ కీర్తనకారుని దీవించాడు దేవుడు. నిత్యము ఆయన సుఖముతో ఆయన నింపుతూ ఉన్న విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. జీవ మార్గమును నీవు నాకు బోధించి ఉన్నావు, తెలియచేసేదవు అంటున్నాడు. మన మార్గములన్నిటినీ దేవుని ముందు పెట్టుకున్నప్పుడు ఏ మార్గములో క్షేమం ఉంటుంది, ఏ మార్గములో మనము ప్రమాదాలని ఎదుర్కోవాల్సి వస్తుంది, వాటన్నిటిని చూపిస్తాడు దేవుడు. జీవ మార్గమును కూడా మన ముందు పెట్టాడు దేవుడు. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు అంటున్నాడు కీర్తనకారుడు దావీదు మహారాజు. ఆయన సన్నిధిలో మనం మోకరించినప్పుడు మనము ఏ పని చేయాలో, ఎటు పోవాలో, ఏ మార్గంలో నడుచుకోవాలో దేవుడు చూపిస్తాడు. మన ముందు 2 మార్గాలు పెట్టాడు దేవుడు, జీవ మార్గము, నరకానికి పోయే మార్గం. నీవు నాకు దయచేస్తావు అని దావీదు మహారాజు తెలియచేసినట్లుగా దావీదు మహారాజు ఎందుకు అంత నిశ్చేతతో ఉన్నాడు అంటే ఆయనకి ఇష్టమైన వాడు. దావీదు మహారాజును కూర్చి తండ్రి అయిన దేవుడు నా హృదయానుసారుడు అని తెలియచేశాడు. అందుకని నీవు నాకు జీవ మార్గమును తెలియచేసేదవు అని ధైర్యంగా నిశ్చేతతో చెప్తున్నాడు. మనం కూడా ఆ మాట చెప్పగలిగి ఉండాలి. దేవా, ఈ లోకంలో అనేక మార్గాలు ఉన్నాయి, చెడు మార్గాలు ఉన్నాయి, చెడు స్నేహాలు ఉన్నాయి, కనుక మనము జీవ మార్గంలోనికి పోయే భాగ్యం మాకు దయచే ప్రభు అని మనము కూడా ప్రార్థన చేసుకుంటే ఈ దావీదు మహారాజు వల్ల మనము కూడా ఒక నిశ్చేతత కలిగి ఉంటాం. జీవ మార్గంలోనికి దేవుడు నన్ను నడిపిస్తాడు అనేటువంటి నిశ్చేత కలిగి ఉంటాం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటున్నాడు. అవును కదా, మరి మనం ఇంట్లో ఎంత విచారం వ్యక్తపరిచినా గానీ, ఏదన్నా పిల్లల సమస్య గాని, పెద్దవారి సమస్య గాని, కుటుంబ సమస్యలు గాని, ఏ సమస్యల్లో ఉన్నా కానీ ఇవన్నిటినీ మరిచిపోవడానికి దేవుని సన్నిధిలో మనకి ప్రశాంతమైన సమయం దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనకి ఆనందించే భాగ్యం కలుగుతుంది. మనము కూడా ఈ లోకంలో ఎన్నో చికాకులు, ఇబ్బందులు, సమస్యలు, బలహీనతలు, పోరాటములు, దుష్టాత్మలతోటి మనకి పోరాటము, ఇవన్నీ ఉంటాయి. దేవుని సన్నిధిలో మనము చేరితే దేవుని సన్నిధి మనకి సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుంది. వీటన్నిటిని కొట్టేస్తాడు దేవుడు. అందుకే ఆయన సన్నిధి వెదకాలి మనం నిత్యము. దినములో ముమ్మారు ప్రార్థన చేశాడు దావీదు మహారాజు. అలా మనము కూడా దినమునకు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు సంపూర్ణ సంతోషం మనము కూడా పొందుకోగలుగుతాం. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అంటున్నాడు. ఆయన కుడి చేయి చేత దావీదు ఆశీర్వదింపబడ్డాడు. అంత జనమును పాలించడానికి కూడా ఆయన జ్ఞానం పొందుకోవటం మాత్రమే కాదు, విజయం పొందుకోవటమే మాత్రమే కాదు, సుఖాన్ని కూడా పొందుకున్నాడు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. మనము కూడా అలా చెప్పగలగాలి. ఆయన కుడి చేయి మన మీద ఉంటే మనము కూడా
దావీదు మహారాజు వల్లే సుఖంగా జీవించగలుగుతాం. మనము కూడా దావీదు మహారాజు వల్లే ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలిగి ఆయన కుడి చేతిలో ఉన్న నిత్య సుఖముల ద్వారా మనము కూడా ఆశీర్వాదకరంగా జీవిస్తాం. అటువంటి ఆశీర్వాదాలు మనకు లేకపోతే ఈ లోకమంతా పోరాటమే. ఈ లోకం వైపు చూస్తే అంత పోరాటము, సమస్యలు, చిరాకు, వేదనలు, వ్యాధులు, ఈ పోరాటాలన్నీ దేవుడు తప్పిస్తాడు. ఈ సాతాను బంధకాలన్నింటినీ తుంచేస్తాడు దేవుడు. మనకు సంతోషం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, ఆయనలో ఆనందింపచేస్తాడు. కనుక దావీదు మహారాజు పొందిన అనుభవాలను మనము కూడా పొందుదామంటే ఎప్పుడంటే ఆయన వల్లే భక్తి చేసినప్పుడు, ఆయన వల్లే దేవుని స్తుతించినప్పుడు, ఆయన వల్లే దేవుని కీర్తించినప్పుడు మనం సుఖం పొందుకుంటాం, సంతోషం పొందుకుంటాం, ఆయన నిత్య జీవం కూడా పొందుకుంటాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. నాయనా మా ప్రభు, మీ యందు ఆనందిస్తూ నాయన మీలో జీవిస్తూ మీరు ఇచ్చే సుఖాలను, సంతోషాలను, నెమ్మదిని పొందుకొని మా ప్రభు మీ రాజ్య వారసులుగా జీవించే భాగ్యం చూస్తున్న బిడ్డలందరికీ దయచేయమని, కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని, ఆయురారోగ్యములు దయచేయమని యేసుక్రీస్తు వారి పేరట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.